భారత టీ20 జట్టుకు కొత్త రెగ్యులర్ కెప్టెన్ గా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ లో అతడే కెప్టెన్సీ చేయనున్నాడు. మాజీ వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టులో ఉన్న సూర్యకే సెలెక్టర్లు టీ20 సారథ్య బాధ్యతలు అప్పజెప్పేశారు. శ్రీలంకతో టీ20లు అలాగే వన్డే సిరీస్లకు భారత జట్టును బీసీసీ ఈ రోజు వెల్లడించింది. వన్డే సిరీస్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మనే సారథ్యం వహించనున్నాడు. దీంతో రోహిత్ విశ్రాంతి తీసుకోలేదు. అలాగే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా వన్డే సిరీస్ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. వన్డే జట్టులో శ్రేయస్ అయ్యర్ మళ్లీ వచ్చేశాడు. శ్రీలంకతో 3 టీ20ల సిరీస్ జూలై 27న మొదలు కానుంది. ఈ పర్యటనతోనే భారత జట్టు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. అలాగే టీ20కి యువ ఆటగాడు రియాన్ పరాగ్ కూడా చోటు లభించింది. ఇక కీపర్లుగా రిషబ్ పంత్, సంజు శాంసన్లకి టీ20 జట్టులో చోటు దక్కింది. అలాగే ఫాస్ట్ ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివన్ దూబేలకి, స్పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లకి, అలాగే రవి బిష్ణోయ్ కూడా స్థానం కల్పించారు. ఇక వన్డే జట్టుల విషయానికి వస్తే కీపర్లుగా కేఎల్ రాహుల్, రిషబ్ పంతులకి, అలాగే జట్టులో శ్రేయస్ అయ్యర్ కి, ఫాస్ట్ ఆల్రౌండర్ గా శివన్ దూబేకి స్థానం దక్కింది. మొత్తానికి శ్రీలంకతో టీ20 సిరీస్ కు భారత జట్టు ఇది. సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివన్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్. ఇక వన్డే జట్టు రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివన్ దూబే, కుల్దీప్ యాదవ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, హర్షత్ రాణా. అయితే టీ20లకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అయితే వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్. అయితే ఈ 2 ఫార్మాట్లకి వైస్ కెప్టెన్ మాత్రం శుభమన్ గిలే. అయితే 2 ఫార్మాట్లలో ఒక్క జస్ప్రీత్ బుమ్రా మాత్రమే ఎంపిక కాలేదు. అలాగే వన్డేలకు జడేజా కూడా బీసీసీ ఎంపిక చేయలేదు.